మీరు ఓవరాల్ ఎర్నింగ్ ఎంత బ్రో మీది? ఒక 4 lakhs అవ్వచ్చు. స్టార్టింగ్లో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? బట్ ఫస్ట్ 4 months నాకు ఎవరు రాలేదు. స్టార్టింగ్ స్టేజ్ అయితే ఒక 1500 2000 ఆ రేంజ్ లో స్టార్ట్ అవుతుంది. మ్యాక్స్ 30K 40K అలా కూడా ఉంటుంది పర్ రీల్. సో ఇప్పుడు మెయిన్గా మీరు చేసే ప్రాసెస్ని ఒకసారి మా వాళ్ళకి చెప్తారా బ్రో? టోటల్గా ఎంత అమౌంట్ ఇచ్చారు ఇప్పటివరకు ప్రమోషన్స్కి? టోటల్ గా ఒక 1.5 lakhs దాకా ఖర్చు అయ్యింది. సో ఇప్పుడు మీ వీడియో చూసి కొత్తగా స్టార్ట్ చేద్దాం అనేసి చాలా మంది అనుకుంటారు, వాళ్ళకు మీరేం చెప్దాం అనుకుంటున్నారు? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ పోడ్కాస్ట్ సిరీస్ నెంబర్ 2. ఈ వీడియోలో మన గెస్ట్ వచ్చేసి రవితేజ. తను ఒక అఫ్లెట్ మార్కెటర్. తనకి టెలిగ్రామ్ లో ఒక డీల్స్ ఛానల్ ఉంది, లూట్స్ డీల్స్ బై GRT అనేసి. అందులో 1,17,000 కంటే ఎబో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ అలాగే తనకి ఇన్స్టాగ్రామ్ లో 11K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఈ వీడియోలో తను ఆ డీల్స్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశారు, అంతమంది సబ్స్క్రైబర్స్ ని ఎలా గెయిన్ చేశారు అనేది క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే తను మంత్లీ ఎంత ఎర్నింగ్ జనరేట్ చేస్తున్నారు అనేది కూడా రివీల్ చేద్దాం. సో మీకు కూడా ఒక మోటివేషన్ అయితే వస్తుంది మీరు స్టార్ట్ చేయడానికి. అండ్ ఒకవేళ మీరు కూడా అతనిలా స్టార్ట్ చేసి మనీ ఏం చేద్దాం అనుకుంటే డెఫినెట్ గా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది మీకు. ఎందుకంటే ఇందులో ఎక్కువ వర్క్ అయితే ఉండదు. జస్ట్ మనం టెలిగ్రామ్ లో డీల్స్ పోస్ట్ చేయాలి, ఆ డీల్స్ కూడా ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతాయి. మనం ఒక్కసారి అక్కడ సెటప్ చేస్తే సరిపోద్ది, ఆటోమేటిక్ గా డీల్స్ పోస్ట్ అవుతాయి అండ్ మనకు అఫ్లెట్ ఎర్నింగ్ అయితే వస్తుంది. అది ఎలా ఏంటి అనేది ఫర్దర్ గా మీకు చెప్తాను. బట్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా మన గెస్ట్ అయితే పిలిచేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో మా ఛానల్కి వచ్చినందుకు. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. సో ఫస్ట్ అయితే మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి బ్రో మా ఆడియన్స్ కి. యా, సో నా పేరు వచ్చేసరికి రవితేజ బ్రో. నేను అఫ్లెట్ మార్కెటింగ్ చేస్తున్నాను లాస్ట్ ఒక 9 months నుంచి. మాది వచ్చేసరికి మంగళగిరి బ్రో, విజయవాడ పక్కన. సో ప్రెసెంట్ వచ్చేసరికి హైదరాబాద్ లో ఉంటున్నాను. గ్రేట్. సో బ్రో మీకు ఈ అఫ్లెట్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అంటే లాస్ట్ ఇయర్ నేను జూన్ ఆ టైంలో నేను లండన్ లో ఉన్నాను, యూకేలో. అక్కడ నుంచి ఇండియా వచ్చేటప్పుడు ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ ఏదైనా బిల్డ్ చేయాలని చెప్పి నేను దీని గురించి రీసెర్చ్ చేశాను. ఏమున్నాయి ఆన్లైన్లో బేస్ ఏమున్నాయి అని చెప్పి అంతా రీసెర్చ్ చేస్తే నాకు ఈ అఫ్లెట్ మార్కెటింగ్ అనేది బాగా నచ్చింది. ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఈ కూడా వేసి చూపించింది, కానీ అది మనం కెమెరా ముందు ఫేస్ చేయాలని చెప్పి నేను అది చూస్ చేసుకోలేదు. ఇంకా అఫ్లెట్ మార్కెటింగ్ నేను దాని గురించి ఒక 1 month రీసెర్చ్ చేసి స్టార్ట్ చేశాను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్రో అసలు ఈ అఫ్లెట్ మార్కెటింగ్ అని? ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసిన వచ్చేసరికి July 28 బ్రో, 2023. ఓకే, అంటే 1 year కూడా అవ్వలేదు అన్నట్టు. 1 year కూడా అవ్వలేదు, 10 months అయినట్టు. ఓకే, స్టార్టింగ్ లో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ మనకి సబ్స్క్రైబర్స్ తీసుకురావడమే కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేశాను బ్రో. ఒక 3 to 4 months పట్టింది నాకు ఇనీషియల్ గా ఛానల్ గ్రో చేయడానికి. బట్ ఫస్ట్ 4 months నాకు ఎవరు రాలేదు. ఆ టైంలో కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఆ తర్వాత నుంచి ఛానల్ గ్రోత్ వచ్చింది. ఇప్పుడు మీ టెలిగ్రామ్ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు బ్రో? ప్రెసెంట్ నాకు వచ్చేసరికి 1,17,000. ఓ గ్రేట్ గ్రేట్. అంతమందిని గెయిన్ చేశారు. సో దానికోసం ఏమేమి మెథడ్స్ యూస్ చేశారు? నేను ప్యూర్ గా ప్రమోషన్స్ చేయించాను బ్రో ఛానల్. ఎందుకంటే నాకు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏం లేవు, అందుకని ప్యూర్ ప్రమోషన్స్ చేయించాను. అంటే ప్రమోషన్స్ కి ఎంత ఛార్జ్ చేశారు బ్రో, తెలుసుకోవచ్చా? మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది బ్రో. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ని ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అయితే ఒక 1,500 2000 ఆ రేంజ్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే, మ్యాక్స్ 30K 40K అలా కూడా ఉంటుంది పర్ రీల్ కి. మీరు హైయెస్ట్ ఇచ్చిన హైయెస్ట్ అమౌంట్ ఎంత ఒక ప్రమోషన్ కి ఇచ్చింది? నేను 30,000 పే చేశాను. ఓ 30,000 అంటే ఒక రీల్ కి? ఒక రీల్ కి 30,000 పే చేశాను. టోటల్ గా ఎంత అమౌంట్ ఇచ్చారు ఇప్పటి వరకు ప్రమోషన్స్ కి? ప్రమోషన్స్ కి టోటల్ గా ఒక 1.5 lakhs దాకా ఖర్చు అయింది. ఓహోహో, గ్రేట్ బ్రో. యాక్చువల్గా చాలా మంది ప్రమోషన్స్కి ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్ మీకు వచ్చేసింది అన్నట్ట? ఆల్రెడీ రిటర్న్ వచ్చింది. ఓ రిటర్న్ వచ్చేసింది. రిటర్న్ వచ్చింది, ఇంకా ఎక్కువ ఎర్న్ చేసాను. ఓ గ్రేట్ గ్రేట్. అంటే విత్ ఇన్ 8 months లోనే మీరు 1.5 పెట్టారు, ఆ 1.5 రిటర్న్ వచ్చింది, మీకు ఎర్నింగ్స్ కూడా అవుతున్నాయి, రైట్? సూపర్ సూపర్. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రమోషన్ ఇస్తే నా మనీ పోవాలి, నా జేబులో నుంచి మనీ ఇవ్వాలనుకుంటారు. అలా ఇస్తే మనకు తర్వాత ఫర్దర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇవ్వచ్చు, కటింగ్స్ అవ్వచ్చు మన దగ్గర నుంచి, బట్ ఫర్దర్ గా మనకు ప్రాఫిట్ వస్తుంది, లైక్ మీకు వచ్చినట్టు. సో చూడండి గైస్, చాలా మంది మీలో ఇలానే అనుకుంటారు, ఇలానే థింక్ చేస్తారు. మన బ్రో కూడా అలా థింక్ చేసి ఉంటే తన ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు కాదు, తన ఎర్నింగ్స్ తనకు వచ్చేవే కాదు. ఇప్పుడు తన ఇన్వెస్ట్మెంట్ చేశారు, తనకు వచ్చింది, అండ్ ఎక్స్ట్రా ఎర్నింగ్స్ కూడా ఎర్నింగ్ చేసుకుంటున్నాడు. ఇనీషియల్ గా నేను ఒక బడ్జెట్ అనుకున్నాను బ్రో. ఈ బడ్జెట్ ఎవ్రీ మంత్ స్ప్లిట్ చేసి ఆ బడ్జెట్ లోనే ప్రమోషన్ చేయించాను. రిజల్ట్ వచ్చినా రాకపోయినా నేను ఆ బడ్జెట్ ని స్టిక్ అయి వెళ్ళాను. గ్రేట్ గ్రేట్ బ్రో. నేను కూడా ఎంత అమౌంట్ ఎవరికి ఇవ్వలేదు ప్రమోషన్స్ కి. ఓకే, ఇప్పుడు మన ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూసే పార్ట్ గురించి మాట్లాడితే, మీకు మంత్లీ ఎంత ఎర్నింగ్ వస్తుంది? లైక్ డే వైజ్ గా చెప్పండి, మంత్లీ ఎంత వస్తుంది అనేది చెప్పండి. డైలీ ఒక 2 to 3K వస్తుంది. చాలా మంది ఎర్నింగ్ చేసుకోలేమంటారు, ఆన్లైన్లో నిజంగా ఏం చేసుకోలేమా, అఫ్లియేట్ మార్కెటింగ్ ఏం చేసుకోవచ్చు అనేసి చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ క్లియర్గా ఆన్సర్స్ ఇద్దాం మీ ఎర్నింగ్తో. షూర్, నేను నాది డైలీ నాకు రిపోర్ట్ వస్తుంది, ఆ రిపోర్ట్ ఒకసారి చూపి. ఓకే ఓకే ఓకే. సో ఎస్టర్డే ఎర్నింగ్ వచ్చేసరికి 3,800 వచ్చింది బ్రో. ఓ సూపర్ సూపర్. దిస్ వీక్ ఈ వీక్ మొత్తం
12,500 వచ్చింది. గ్రేట్ బ్రో. ఈ మంత్ టోటల్ మంత్ది? ఈ మంత్ కాదు, ఈ వీక్. ఓకే, వీక్లీ. వీక్. ఈ మంత్ మొత్తం వచ్చేసరికి కరెంట్లీ 32,000. ఓ గ్రేట్ బ్రో. అసలు ఈ మంత్ మొత్తం కాలేదు, ఇంకా ఈరోజు డేట్ 12 అనుకుంటా మేము రికార్డ్ చేసే టైం. అవును, 12 డేస్లోనే 32,000 అన్నట్టు. అవును, గ్రేట్ గ్రేట్. అయినా దాంట్లోకి వెళ్ళి కొంచెం కటింగ్స్ అయ్యేలాగా పోతాయి ఫర్దర్గా మనకు. అవును బ్రో, ఒక 30% 40% అట్లా కటింగ్ అవుతుంది. లాస్ట్ మంత్ ఎంత వచ్చింది బ్రో? లాస్ట్ మంత్ చూపిస్తాను. లాస్ట్ మంత్ 98,300 వచ్చింది. ఓ గ్రేట్ బ్రో, గ్రేట్. మీరు ఓవరాల్ ఎర్నింగ్ ఎంత బ్రో మీది? ఓవరాల్ అంటే ఇప్పటి వరకు బ్రో, ఇప్పటివరకు ఒక 4 lakhs దాకా వచ్చింది. 4 lakhs విత్ ఇన్ 8 months లో 4 lakhs చేస్తారు. అవును సూపర్ బ్రో, సూపర్. మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు బ్రో? నేను హాఫ్ ఆఫ్ ది అమౌంట్ విత్డ్రా చేస్తాను. సూపర్ సూపర్ సూపర్. సో చూసారు కదా, తన 1 month ఎర్నింగ్ అంత ఉంది. అండ్ తన ఓవరాల్ గా 4 lakhs వరకు ఎర్నింగ్ చేసుకున్నారంట ఇప్పటి వరకు. అండ్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ విత్డ్రా కూడా చేసుకున్నారు. టోటల్ అమౌంట్ ఎందుకు విత్డ్రా చేసుకోవాలంటే అందులో ఒక కండిషన్ అయితే ఉంటుంది అనమాట. మన ఎర్నింగ్ చేసుకున్నది 3 months తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయ్యాకే మనం విత్డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను మీకు. ఓకే బ్రో, మీరు మంత్లీ అంత ఎర్నింగ్ చేసుకుంటున్నారు కదా, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీకు? ఫ్యూచర్ అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే. ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ అని ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో. సో దాని నుంచి కూడా నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలని. సో ఇప్పుడు మెయిన్గా మీరు చేసే ప్రాసెస్ని ఒకసారి మా వాళ్ళకి చెప్తారా బ్రో? మీరు ఎలా స్టార్ట్ చేశారు, లైక్ ఎలా దీంట్లో వర్క్ చేస్తున్నారు, ఎలా ఎర్నింగ్ వస్తుంది అనేది? అంటే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి బ్రో. ఛానల్ స్టార్ట్ చేసినాక మనం ప్రమోషన్స్కి ఇవ్వడం. టెలిగ్రామ్ ఛానల్, రైట్? టెలిగ్రామ్ ఛానల్ అనుకో. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలం అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేయించుకోవడం బెస్ట్ వే. లేదనుకుంటే మనమే ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకొని మనం సబ్స్క్రైబర్ని తీసుకొచ్చుకోవచ్చు. ఓకే. యా, ప్రమోషన్స్లో కూడా కొంచెం మనం మంచి వాళ్ళని చూసి ప్రమోట్ చేయించుకుంటే మంచిది. అలా అయ్యి మన టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ వస్తారు. ఆ వీడియో వైరల్ అయితే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆ డీల్స్ని మీరు పోస్ట్ చేస్తారా లేకుంటే ఆటోమేషన్ చేస్తారా? లేదు బ్రో, నేనైతే పోస్ట్ చేయను, ఆటోమేషన్. ఓకే, ఎక్స్ట్రా పే నుంచి ఆటోమేషన్ చేస్తారు. ఎక్స్ట్రా పే వాళ్ళది ఓన్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ఉంది, దాని నుంచి ఆటోమేషన్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఒకవేళ మీరు కూడా ఎక్స్ట్రా పే నుంచి ఆటోమేషన్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి, ఎక్స్ట్రా పేలో ఆటోమేషన్ ఎలా సెటప్ చేయాలన్నది. లేదంటే నేను కూడా ఒక కోర్స్ అయితే చేయడం జరిగింది. ఆ కోర్స్లో కంప్లీట్గా చెప్పండి అనమాట. లైక్ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో డీల్స్ ఎలా పోస్ట్ చేయాలి, దాన్ని ఆటోమేషన్ ఎలా చేయాలి, సబ్స్క్రైబర్స్ని ఎలా గెయిన్ చేయాలి, ఇలా ప్రతిదీ ఉంటుంది. ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటేనే ఆ కోర్స్ తీసుకోండి. లేదు ఆ కోర్స్ తీసుకొని మీరు లక్షలు సంపాదిస్తారు అనేసి నేను చెప్పట్లేదు. మీరు నేర్చుకొని స్టార్ట్ చేయాలనుకుంటేనే ఆ కోర్స్ తీసుకోండి. ఫర్దర్గా మీకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఆ కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదు మీరు ఫ్రీగా స్టార్ట్ చేయాలనుకుంటే నేను ప్రీవియస్గా వీడియోస్ చేశాను ఎక్స్ట్రా పే గురించి, అలాగే ఆటోమేషన్ గురించి నేను ఒక వీడియో ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. సో ఇప్పుడు మీ వీడియో చూసి కొత్తగా స్టార్ట్ చేద్దాం అనేసి చాలా మంది అనుకుంటారు, లైక్ అఫ్లైట్ మార్కెటింగ్ నేను కూడా చేస్తాను, నేను కూడా డీల్స్ పోస్ట్ చేస్తాను, ఏం చేసుకుంటా అనేసి. వాళ్ళకు మీరేం చెప్దాం అనుకుంటున్నారు? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయమని చెప్తాను బ్రో. నేనైతే ఇనీషియల్గా మనం ఛానల్ స్టార్ట్ చేసినాక అయితే ఎవరు రారు, మనం ప్రమోషన్ చేయించినా కూడా. బట్ మీరు కన్సిస్టెంట్గా చేయించుకుంటూ వెళ్తే ఎక్కడో చాట మన వైరల్ అవుతుంది. అప్పటి నుంచి మనకి కాన్ఫిడెన్స్ వచ్చి మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. నాకైతే 4 months పట్టింది. ఇనీషియల్గా 4 months నాకు ఎవరు రాలేదు. ప్రమోషన్ చేయించాను, మనీ కూడా వేస్ట్ అయింది. బట్ స్టిల్ నేను కంటిన్యూ చేశాను. సో 5th month నుంచి నాకు ప్రమోషన్ బాగా వచ్చింది. సూపర్ సూపర్ బ్రో. సో చూశారు కదా గైస్, మీరు కూడా ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మీరు ప్రమోషన్స్ ఇచ్చి మీ టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలనుకుంటున్నారా, లేదా మీరు ప్రమోషన్స్ ఇవ్వకుండా ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచుకుందాం అనుకుంటున్నారా? ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఒకవేళ రెండు చేస్తా అనుకుంటే రెండు చేయొచ్చు. ఇప్పుడు మన బ్రదర్ వచ్చేసరికి 1.5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు ఓన్లీ ప్రమోషన్స్ కోసమే. ఇప్పుడు తన అమౌంట్ కూడా రికవర్ అయిపోయింది, ఎక్స్ట్రాగా ఎర్నింగ్ కూడా చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలను అనుకుంటే ప్రమోషన్స్ ఇవ్వండి, లేదనుకుంటే మాత్రం ఫ్రీగా కంటెంట్ క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాలో రీల్స్ చేయండి, ఆటోమేటిక్గా మీకు టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు. అండ్ ఇంకోటి బ్రో, ప్రమోషన్స్ చాలా మంది చేస్తూ అంటారు, బట్ వాళ్ళకి కరెక్ట్ ఎవరిని పిక్ చేసుకోవాలి, ఎవరికి ప్రమోషన్స్ ఇవ్వాలి అనేది తెలీదు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మనం కొంచెం మంచి ఛానల్స్ చూసుకోవాలి బ్రో. అంటే వ్యూస్ ఎలా వస్తున్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ ఛానల్ వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, లైక్స్ ఎన్ని వస్తున్నాయో కూడా చూసుకోవాలి. మినిమం 100K వ్యూస్ వచ్చేలాగా ఉంటే మంచిది ప్రతి రీల్కి. ఇప్పుడు మనము టెక్ కంటెంట్ క్రియేటర్స్కే ఇవ్వాలా, లేకుంటే కామెడీ క్రియేట్ చేస్తారు కదా, కామెడీ చేసే వాళ్ళకి కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు బ్రో, కామెడీ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. మనకి మెయిన్ చూసుకోవాల్సిన రీచ్. వాళ్ళు వీడియో అప్లోడ్ చేయగానే వాళ్ళకి ఎంత రీచ్ వెళ్తుంది అనేది చూసుకుంటే ఖచ్చితంగా మన వీడియో వైరల్ అవుతుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్తో చెప్పండి. లైక్ ఒక పర్సన్కి ఒక 500K ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం, తనకి ఎంత అమౌంట్ మనం పే చేయొచ్చు ప్రమోషన్కి? 500K అంటే ఒక 15,000 అలా పే చేయొచ్చు. 15,000 వాళ్ళు చేస్తారా బ్రో? 15,000 కంటే అంటే మనం బార్గెన్ చేసుకోవాలి బ్రో. వాళ్ళు 30-40 అలా అడుగుతారు, బట్ మన స్టిల్ మనం బార్గెన్ చేసుకోవాలి. అంటే టెక్ క్రియేటర్స్ మాత్రం 50K అలా ఛార్జ్ చేస్తారు. అవును.
కామెడీ కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళకు లైక్ 15K 20K అలా ఇచ్చినా సరిపోద్ది కదా. సరిపోయింది బ్రో. వాళ్ళు 30-35 అట్లా అడుగుతారు, కానీ మనం బార్గెన్ చేసుకొని ఒక 15K అట్లా చేయొచ్చు. మ్యాక్స్ 20, అది అంతకు మించి పెట్టవసరం లేదు. 500K అంటే. సో చూసారు కదా, మీరు కూడా ఒకవేళ ప్రమోషన్స్ చేయించుకోవాలనుకుంటే టెక్ కంటెంట్ క్రియేటర్స్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు కనుక ఎక్కువ చెప్తే కామెడీ ఎంటర్టైన్మెంట్ వీళ్ళు చేస్తారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు కూడా బాగానే చేస్తారు. మనకి ఫాలోవర్స్ వస్తే సరిపోద్ది. వాళ్ళు తక్కువ ఛార్జ్ చేస్తారు. అదే కంటెంట్ క్రియేటర్స్ అయితే, అంటే టెక్ కంటెంట్ క్రియేటర్స్ అయితే ఎక్కువ ఛార్జ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీరు అన్ని కేటగిరీ కంటెంట్ క్రియేటర్స్ ఒకసారి అడిగి చూడండి ఎంత ఛార్జ్ చేస్తారనేసి. దాని తర్వాత మీకు ఏది బడ్జెట్ అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు ప్రమోషన్స్ ఇవ్వండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మా ఛానల్లో వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూశారు కదా, తను ఎలా స్టార్ట్ చేశారు, ఎంత ఎర్నింగ్ చేసుకుంటున్నారు ఏంది అనేది. ఇప్పుడు తనకి ఎర్నింగ్ వస్తుంది, బట్ స్టార్టింగ్లో ఎర్నింగ్ రాలేదు. సో ఎవరైనా కానివ్వండి, ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి ఎర్నింగ్స్ అయితే రావు. మనం కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తేనే ఫర్దర్గా మనకి ఎర్నింగ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు కూడా టెలిగ్రామ్ ఆటోమేషన్ గురించి నేర్చుకొని అది స్టార్ట్ చేద్దాం అనుకుంటే, నేను ఒక కోర్స్ చేశాను అని చెప్పా కదా, అది చూసి మీరు నేర్చుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, నా కోర్స్ తీసుకుంటే లక్షలు సంపాదిస్తారు అని చెప్పట్లేదు. మీరు నేర్చుకోవడానికి ఆ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఆ కోర్సులో చెప్పిన కంటెంట్ కరెక్ట్గా ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసినారైతే మీరు ఎర్నింగ్స్ అయితే చేసుకుంటారు. బట్ నా కోర్స్ తీసుకుంటే చాలు లక్షలు ఏం చేస్తారు అనేసి అయితే నేను చెప్పట్లేదు. ఒకవేళ మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకున్నా, నేను ప్రీవియస్ గా కొన్ని వీడియోస్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎక్స్ట్రా పే అకౌంట్ ఎలా లింక్ చేయాలి, అఫ్లియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది. సో ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అవి చెక్ చేయండి. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది గైస్. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ మీకు ఏమనిపించింది, ఈ పోడ్కాస్ట్ సిరీస్ కంటిన్యూ చేయాలా వద్దా అది కూడా కామెంట్ చేయండి. చేస్తే నెక్స్ట్ ఎవరితో చేయాలి అది కూడా కామెంట్ చేసేయండి. వాళ్ళని మెన్షన్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో వాళ్ళని మన ఛానల్లో తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. అంటిల్ టేక్ కేర్ అండ్ బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.